అందరికీ నమస్కారం అండి. మన సబ్స్క్రైబ్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీ పిఎల్ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ముక్కోటి వైభవం అంగరంగ వైభవంగా కదిరిలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కదిరి. అద్భుతమైన నరసింహస్వామి దేవాలయం ఇక్కడ వెలసి ఉన్నది. ఈ దేవాలయం అతి పురాతన దేవాలయం. శ్రీకృష్ణ దేవరాయల కాలం కంటే ముందే నిర్మించబడిన ఈ స్వయంభూ ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అద్భుత కట్టడాలతో, అపురూప సుందరమైనటువంటి అద్భుత శిల్పాలతో నిర్మించబడిన ఈ దేవాలయం 4 గోపురాలతో నిర్మితమై ఉంటుంది. చాలా అద్భుతంగా ఇక్కడ కర్ణాటక నుండి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. శ్రీ స్వామివారిని దర్శించడానికి కర్ణాటక నుంచి, అలాగే కదిరి మండలం, అనంతపూర్ డిస్టిక్, సత్యసాయి జిల్లా, చిత్తూరు డిస్టిక్, కడప డిస్టిక్, ఇలా రాయలసీమ జిల్లాల నుండి అనేక మంది స్వామివారి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈరోజు ముక్కోటి కావున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అత్యధికంగా వచ్చారు. స్వామివారి దర్శనార్థమై భక్తులకు గుడి లోపల ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిమను పెట్టి స్వామివారిని దర్శించుకునేలాగా పెట్టారు. లోపల పూలతో చాలా అద్భుతంగా అలంకరించారు. మనం లోపలికి వెళ్ళగానే ఒక వైకుంఠంలోకి వెళ్ళినట్లే ఉంటుందండి. అంత అద్భుతంగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పూల డెకరేషన్ చాలా బాగుంది చూడడానికి. పైన మీరు చూస్తున్నది నవనారసింహులు, అలాగే ధ్వజస్తంభము. చాలా అద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం కదిరికే మంచి పేరు తెస్తుంది. భక్తులంతా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి. ముక్కోటి ముందు రోజే నేను ఈ వీడియో చేశానండి. ముందు రోజే భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ బస చేసి రాత్రి ఇక్కడే ఉండి ఉదయం 3 గంటలకు స్వామివారి దర్శించుకొని, అలాగే తీర్థప్రసాదాలు తీసుకొని టెంకాయలు కొట్టుకొని వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉత్తర రాజగోపుర దర్శనం చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి. స్వామివారి కింద వెళ్ళేట్టుగా అరేంజ్ చేసి ఉంటారు. చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. స్వామివారు ఆదిశేషునిపై కూర్చొని ఉంటారు. స్వామివారు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. మీ అందరికీ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలుతూగుతూ ఉండాలని మా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మీకందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి. మీరు మన ఛానల్ను చూస్తూ, మన ఛానల్లో ఎక్కువగా భక్తి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు ఇవి మాత్రమే ఉంటాయి. ఎన్నో ఉపయోగకరమైన మంత్రాలు కూడా ఉంటాయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో పెట్టిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్తే వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళవచ్చు. ముందు రోజే నేను వీడియో చేశానండి. మరుసటి రోజు 10వ తారీఖు కూడా నేను వీడియో చేశాను. ఇప్పుడైతే భక్తులు అంత కనిపించడం లేదు. 10వ తారీఖు భక్తులు విపరీతంగా పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. చూడండి, ఇదేనండి ఉత్తర గోపురం. ఇక్కడ నుంచే భక్తులంతా లోపలికి వెళ్తారు. ఆ లోపల ఇక్కడ స్వామివారిని ఆ పూల పానుపై శేషవాహనం మీద కూర్చోబెట్టి స్వామివారి అందరికీ దర్శనం ఇస్తాడు. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ, ఓం ఖాద్రి లక్ష్మీ నృసింహాయ, శ్రీ భక్త ప్రహ్లాద్ సమేత లక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి, ఆ పూల పాను పైనే స్వామివారిని కూర్చోబెట్టి ఆ క్రింద నుంచి మనం వెళ్ళేలాగా ఇక్కడ అరేంజ్ చేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దయచేసి ఎవరైనా తెలియని వారు ఉంటే వచ్చే సంవత్సరమైనా స్వామివారిని దర్శించుకోండి. మీ కోరికలు ఉంటే స్వామివారికి చెప్పుకోండి. ఇక్కడ కోరికలు కూడా చాలా అద్భుతంగా కోరికలు తీరుతాయి. సత్వరమే మీ కోరికలు తీరుతాయండి. స్వామివారిని దర్శించండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి భక్త ప్రహ్లాద సమేతుడై ఉంటాడు. వేరే ఎక్కడా లేదు ఇలాంటి దేవస్థానం. అద్భుత దేవస్థానం. 4 పెద్ద పెద్ద గోపురాలు, విశాలమైన ప్రాంగణం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామినే నమః, ఓం నమో నారాయణాయ. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. తిరుమలతో పాటు అనేక చోట్ల కదిరి, భద్రాద్రి, శ్రీరంగపట్టణం ఇలా అనేక దేవాలయాల్లో స్వామిని ఉత్తర ద్వారం గుండా భక్తులు
ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని చాలామంది నమ్మకం. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానంతో పాటు భక్తులందరూ స్వామివారిని భక్తితో పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరములో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం 9 జనవరిన 2025 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 10వ తేదీ జనవరి 2025 తేదీ శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. శుభ సమయం ఉదయం 7:15 ఉదయం 8:21 వరకు ఉంటుంది. తిరుమలలోను కదిరిలోను అనేక దేవాలయాలలో 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వారదర్శనం కల్పించనున్నారు. ఈ సౌకర్యం తిరుమలలో మాత్రమే ఉంటుంది. వేరే ఇతర దేవాలయాలలో ఒక్కరోజు మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తారు. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విష్ణుమూర్తి విగ్రహం ఎదుట నెయ్యితో దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు, గంగాజలం, తులసి ఆకులు, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించే
శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కల్పించడానికే, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ వెంకటేశాయ. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ. శ్రీ భక్త ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. దేవుడు చూస్తారండి. వెనకండి వాళ్ళు ముందర వచ్చేయండి. కొబ్బరికాయలు ఉంటే ఇచ్చేయండి. ఆరు ముక్కోండి. వెనకండి వాళ్ళు ముందర రండి. ఆరు ముక్కోండి పదండి. దేవుడు చూస్తే వెళ్ళాలి. రండి. అది వెనకండి వాళ్ళు కొబ్బరికాయలు ఉంటే ఇచ్చేయండి. Thank you.
శని ఉంటారు చెప్పు వ్యాపారం టైం కదా వాళ్ళకి.